అందరికీ నమస్కారం. నిన్న కిరణ్ రాయల్ మాట్లాడుతూ మందు బాటళ్ళు కొండపైన దొరికినాయి అని అంటాండవు కిరణ్ రాయల్. దానికి ఏదైనా సాక్ష్యాధారాలు ఆధారాలు లేవు. ఊరికనే ప్రెస్ మీట్ కి వచ్చి నేనేదో హీరో అన్నట్టు ఫోజులు కొడతా ఉండవు. నీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించు కిరణ్ రాయల్. ఎంతమంది ఆడవాళ్లను మోసం చేసినావు, ఎన్ని పాపాలు చేసినావు, కొండపైన టికెట్లు అమ్ముకున్నావు, ఇన్ని పాపాలు చేసి వెంకటేశ్వర స్వామిని నువ్వు అంటాండవు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నేను భక్తుడిని అంటున్నావు. నువ్వు ఒక భక్తుడివా? కిరణ్ రాయల్ అనడానికన్నా సిగ్గు లేదా? నీకు మానం మర్యాదలు లేవా అని అంటాను. మందు బాటలు అంటావు, అదంటావు. కొండ ఇక్కడ గోవిందరాజ స్వామి గుడి దగ్గర ఒక తాగుబోతు ఎదవ ఎవడో వాడు పైకెక్కి కొండపైన దానికెక్కి హల్చల్ చేసినాడు. అది మా పాత్ర అంటున్నావు. రే చూసింటే చెప్పురా, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురారా ఎదవా. ఊరికనే వచ్చి మాట్లాడడం కాదు. నువ్వు చాలా తప్పు చేస్తా ఉండవు. తప్పు మీద తప్పు చేసి ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను ఏ రోజో ఒక రోజు ఏ కారు కింద పడి చచ్చిపోతావు నువ్వు. చెప్తా ఉన్నాను నేను. మా ఉసిరే తగులుతుంది. ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచా? ఏంరా నువ్వు చూసినావారా? నువ్వు ఒక పేటిఎం బ్యాచ్ కాబట్టే ఆడవాళ్ళందరినీ మోసం చేశావు, డబ్బు దొన్నుకున్నావు. ఇది చూసుకో. నువ్వు ఎలాగంటే అలాగ నోటుకొచ్చినట్టు మా కరుణాకర్ రెడ్డి గారు గురించి మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడతానో నాకే తెలియదు. చెప్పు తీసుకొని కొడతాను నేను కరుణాకర్ రెడ్డి గారి గురించి. ఏమంటే ఎందుకు మాట్లాడతావురా? పేటిఎం బ్యాచ్ అంటావు, అన్ని చేపించింది కరుణాకర్ రెడ్డి గారు అంటావు. చూసావా నువ్వు? ఏం చూసావని మాట్లాడతాను మా కరుణాకర్ రెడ్డి గారి గురించి. ఈ తిరుపతిలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా తిరుపతిని బాగు చేసిందే లేదు. తిరుపతి రోడ్లు అలా వేశారు. ఇంత బాగా ఉంది ఈ తిరుపతి పుణ్యక్షేత్రము అంటే కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారి దయ వల్ల. మీ ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చవాక్కులు మాట్లాడితే నోరు కుట్టేస్తాను, జాగ్రత్త.